నమస్తే, దిస్ ఇస్ నితిన్. మనం ప్రయాగ్రాజ్కి ఎలా వెళ్ళాలి అనే ప్లాన్తో ఇంతకుముందు వీడియో తీసినాం. అదేవిధంగా చాలా మంది ఏంటంటే ట్రైన్ టికెట్ బుక్ అవ్వట్లేదు, అసలు ఎలా వెళ్ళాలి, బై రోడ్లో ఎలా వెళ్ళాలి, ఇలా అసలు ఆ ప్లానింగ్ ఎట్లా వేసుకోవాలి, ఇప్పుడు ట్రైన్ టికెట్ దొరకట్లేదు కదా, మరి ఇంకేమైనా ఆప్షన్ ఉందా అని చాలా మంది అడుగుతున్నారు. వారందరి కోసం కూడా ఈ వీడియోనే టోటల్లీ ఈ వీడియో అనేది ఎవరైతే వెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను కొన్ని చెప్తాను, లో బడ్జెట్లోనే, ఇది కూడా లో బడ్జెట్లోనే చెప్తున్నా. మనకు డైరెక్ట్ ట్రైన్స్ ప్రయాగ్రాజ్ లేకున్నా పర్లేదు, మనము డైరెక్ట్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అంటే మనకు మన సౌత్ ఇండియా సైడ్ చాలా ట్రైన్స్ అనేటివి, డైలీ ట్రైన్స్ అనేవి నడుస్తాయి. ఇటు మన ఢిల్లీ, ఇక్కడ హైదరాబాద్ టు ఢిల్లీ, ఆర్ చెన్నై టు బెంగళూరు టు ఢిల్లీ, అవనేవి చాలా నడుస్తాయి. వాటి నుంచి మనకు మిడిల్ ఆఫ్ నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. అందులో మెయిన్వి ఝాన్సీ, ఇంకా మనకు వారణాసి, అదేవిధంగా లక్నో, ఈ ప్లేసెస్ నుంచి మనము అక్కడ దిగి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ప్రయాగరాజ్కి అయితే అవైలబుల్ ఉంటాయి. అలా మీరు వెళ్ళడం ద్వారా అంటే మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ బుక్ కాకుండా పర్లేదు, బుక్ కాకుండా ఏం కాకుండా ఇటు నుంచి అయితే చాలా నెంబర్ ఆఫ్ డైలీ ట్రైన్స్ చాలా ఉంటాయి. టైం కూడా కొంచెం అటు ఇటు అయిపోయినా కూడా మీరు వెళ్ళాల్సిన చోటు పక్కా వెళ్ళిపోతారు. టోటల్ బడ్జెట్ వచ్చేసి కొంచెం డిఫికల్ట్ కావచ్చు. నేను ఇంతకు చూపించింది 6,000 లోపు. ఇది కొంచెం ట్రైన్స్ అటు ఇటు షిఫ్ట్ కావడం వల్ల కొంచెం బడ్జెట్ పెరిగే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి తగ్గే అవకాశం ఉంటుంది. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీరు వెళ్దామని పక్కా అనుకుంటే మాత్రం ఇది టోటల్ ప్లానింగ్. బై రోడ్లో వెళ్ళే వాళ్ళు అనుకుంటే మనకు దాదాపుగా నాగ్పూర్ మెయిన్ సెంటర్స్లలో ఆక్కుంటూ వెళ్ళొచ్చు. చాలా వరకు ట్రావెల్ ఏజెన్సీస్ కూడా ఇప్పుడు మహాకుంభమేళా నుంచి డైరెక్ట్ ట్రిప్స్ అనేవి అలౌ చేశాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా మేము ఎఫెక్ట్ చేయగలుగుతాం, దాన్ని వెళ్ళగలుగుతాం అని అనుకుంటే డైరెక్ట్ వాళ్ళ నుంచి వెళ్ళొచ్చు. లేదు మేము ఎక్కువ మంది ఉన్నామంటే మీరే బస్ బుక్ చేసుకుని అయినా వెళ్ళొచ్చు. అలాంటి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా మీకు అక్కడ లోకల్గా అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా డిఫికల్ట్ రూమ్స్ దొరకట్లేదు అంటే రూమ్స్ అయితే మీకు ఫ్రీగా కొన్ని ఉన్నాయి. అంటే ఫ్రీ అంటే కొన్ని సంస్థలు ఫ్రీగా ఇస్తున్నాయి, కొన్ని సంస్థలు కొంచెం వాళ్ళకు డొనేషన్ ఇస్తే వాళ్ళు ఇస్తున్నారు అన్నారు. వాటి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకండి, ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా మన తెలుగు స్టేట్స్ ఏమైనా దొరుకుతాయేమో అని అనుకున్నాం. బట్ తెలుగు స్టేట్స్ అనేటివి చాలా అంటే చాలా రేర్. వాటి కోసం పోతే మాత్రం మనకు టైం వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ మీకు కావాలని అనుకుంటే సెక్టర్ నెంబర్ 25లో మనకు స్టేస్ అయితే అవైలబుల్ ఉన్నట్టు రీసెంట్లీ కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు అక్కడి నుంచి అక్కడ మీరు ఎవరినైనా లోకల్ వాళ్ళను ఆటో డ్రైవర్స్ని అడిగినా తీసుకెళ్తారు. లేదు మేము దర్శనం చేసుకొని ఇమీడియట్లీ అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్తాము, మేము ఒక రోజు స్టే కావాలి అనుకుంటే 2,000 నుంచి 3,000 అయితే పక్కా స్పెండ్ చేయాల్సిందే దానికి. అది సీజనింగ్ టైం కాబట్టి చాలా అంటే చాలా కాస్ట్ ఉంది. నార్మల్ టైంలో వస్తే 800గా రూమ్ దొరికేది. అక్కడి నుంచి మళ్ళీ మీరు ఇంత దూరం వచ్చినాం కదా, ఒకవేళ మేము ఇంకా ఫర్దర్ ట్రిప్స్ అక్కడి నుంచి అటు ఇంకొంచెం బడ్జెట్ చేసుకొని వెళ్ళగలుగుతాం అని అనుకుంటే వారణాసి 100 కిలోమీటర్ డిస్టెన్స్, మనం బై రోడ్ మీద వెళ్ళొచ్చు, లేకుంటే ట్రైన్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. వారణాసి చూసుకున్న తర్వాత అక్కడ చాలా స్టేట్స్ అవైలబుల్ ఉంటాయి. తెలుగు సత్రాలు, ఆంధ్ర సత్రాలు కూడా చాలా వరకు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మీరు అయోధ్యకు వెళ్ళొచ్చు. అంటే ఈ రౌండ్ ట్రిప్ అయిపోతుంది టోటల్లీ. లేదు మేము ఓన్లీ ప్రయాగ్రాజ్కే వెళ్తాము, ప్రయాగ్రాజ్ చూసుకొని వస్తామని అనుకుంటే ప్రయాగ్రాజ్కి వెళ్ళి ప్రయాగ్రాజ్కి మెయిన్ సెంటర్స్ చెప్పాను కదా, ఆ సెంటర్స్ నుంచి ఇలా వెళ్ళి వాళ్ళ డైరెక్ట్ ట్రైన్ ఇటు నుంచి ఇటు బుక్ అయితే సరిపోతుంది. లేకుంటే జనరల్లో మీరు కొంచెం రిస్క్ అయినా పర్లేదు, జనరల్లో మనకు ఝాన్సీ ఆర్ మెయిన్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడి నుంచి అటు చాలా అవైలబుల్ ఉంటాయి. అటు నుంచి అటు మెల్లగా సెట్ చేసుకొని రావాలి. ఒకవేళ మీకు ట్రైన్స్ దొరకట్లేదు అసలు ఏం చేయాలి వీటికి కూడా అంటే మనకు తాత్కాల్లో కొన్ని టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి ట్రై చేయండి, దొరికే అవకాశం ఉండొచ్చు. మన లక్ ఒకవేళ దొరికితే మనకే బెస్ట్, జాలీగా వెళ్ళి రావచ్చు ఈజీగా. ఓకే, ఈ ట్రైన్ డీటెయిల్స్ గురించి చాలా మంది అడగడం, చాలా మంది అసలు ట్రైన్స్ బుక్ అవ్వట్లేదు, ఏం చేయాలి అని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి మహా కుంభమేళా. చాలా మంది ఎంతోమంది ఈ ప్రాంతాన్ని విజిట్ చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి నది తీరాన, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది బాబాలను వాళ్ళ దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి, ఆ థీమ్లో వస్తారు. అందుకోసమనే ఇది చాలా మంది మన తెలుగు రాష్ట్రం నుంచి చాలా మంది వెళ్తున్నారు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది కనిపించి ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పిన.
అదేవిధంగా మీకు ఈ ట్రిప్ టోటల్ ప్లానింగ్ కావాలి అంటే ఐ మీన్ బడ్జెట్ ప్లానింగ్, లో బడ్జెట్లో ఎలా వెళ్ళి రావాలనేది అది ఆల్రెడీ వీడియో క్రియేట్ చేశాను. ఇది ట్రైన్ టికెట్స్ బుక్ అవ్వట్లేదు అనేది కొంతమంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీడియో చేయమని చాలా మంది అడగడం వల్ల చేశాను. దానికి సంబంధించిన లింక్స్ అనేవి మన డిస్క్రిప్షన్లో పెడతాను, కంపల్సరీ విజిట్ చేసి చూడండి. ఎందుకంటే టోటల్ మీకు ట్రిప్ ఎలా ఉన్నది అనేది తెలుస్తుంది. అక్కడ ఎట్లా ఐ మీన్ అక్కడ ఏమన్నా సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి, మనం ఎలా ఫేస్ చేయగలుగుతాం అనే విషయాలన్నింటినీ కూడా అక్కడ ఆ వీడియోలో డిస్కషన్ చేసినాం. ఈ వీడియోలో టోటల్ ట్రైన్ ఎలా జర్నీ ఎలా చేయాలి, ఒకవేళ అనదర్ ఆప్షన్ ఇంకేమైనా ఉన్నాయా అని అనుకుంటే ఇవి ప్రజెంట్ అయితే వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.